కార్మికులు కర్షకులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తుంచుకునే మరి పోరాటానికి దిగిండు. ఈ దేశం నలుమూలల నుంచి పాదయాత్ర చేసి ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు ఈ బీజేపీ చేతుల్లో మరి పేపర్లు లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో గతంలో పేపర్లు లీక్ అయిన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చారు. మెదక్ నియోజకవర్గంలో యువ ఎమ్మెల్యేగా రోహిత్ రావు గారు వచ్చిన తర్వాత ఈ మెదక్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేందుకు అనేకమైనటువంటి ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో ప్రతి మారుమూల గ్రామాలకు సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు, బోర్లు, మోటార్లు అనేకమైనటువంటి राहुल जी हैप्पी बर्थडे जिंदाबाद देश का नेता